ప్రతి క్యాంపింగ్ లాగానే గాయ్స్ ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. 2 కొడతాయి 1 పెడుతుంది. 2 కొడతాయి 1 పెడుతుందట. చీమనా? వీళ్ళు వచ్చేసి మంచిగా అనుకున్నారు. వీళ్ళకి కొద్దిగా ప్రాంక్ లెక్క నాకు ఏదో సౌండ్ వినిపించినాయి, అది వినిపించినాయి నాగమా అని చెప్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చెరువు పక్కన లగ్జరీ టెంట్ లో క్యాంపింగ్. సో మీరు చూసినట్లయితే గైస్ ఈ క్యాంపింగ్ కోసమే స్పెషల్ గా ఒక లగ్జరీ అండ్ కాస్ట్లీయెస్ట్ టెంట్ ని అయితే తెప్పించినాము. ఈ వీడియోలో ఈ టెంట్ ని అన్బాక్సింగ్ చేసి అంతేకాకుండా దీని లోపల ఈ రోజు నుంచి రేపటి వరకు టోటల్ గా 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర ఇప్పటికి దగ్గర ఒక 8 టెంట్లు అయితే ఉన్నాయి, క్యాంపింగ్ టెంట్లు. అవన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ టెంట్ వచ్చేసి ఇవన్నమాట. ఈ బ్యాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కావచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఇంకా తర్వాత మాకు కూడా తెలియదు. దీంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చింది, యూజర్ మాన్యువల్. దాన్ని చూస్తూ ఫటాఫట్ వేసేద్దాం. ఈ బ్యాగ్ ఎట్లుందంటే దీనిలో ఒక యాటను వేసుకోవచ్చు పోతే. ఇగో ఎంత పెద్ద ఉందో టెంట్ చూడరు. ఫస్ట్ కవర్ ఏరి. ఇది మొత్తం బ్యాగ్ గాయస్, మీరు ఏదైతే చూస్తారో ఇదంతా కూడా టెంటే. దీని లోపల మనకు టూర్ కిట్ అయితే వచ్చింది. ఇవన్నీ పైపులు కొట్టొచ్చు దీంతో. ఇలా మనము ఏ టెంట్ కొన్నా సరే కాస్ట్లీ పెట్టుకుంటే అంటే 2 లేయర్లతో అయితే వస్తాయి అన్నట్టు. లోపల ఒకటి ఫస్ట్ కవర్ రాగా వస్తుంది, ఆ తర్వాత దాని పైన ఇంకొకటి వస్తుంది. వర్షం పడితే దాని లోపలికి పోకుండా వాటర్ ప్రూఫ్ లాగా 3 వచ్చినాయి కదా ఇలా. ఇగో ఎగిరిపోకుండా ఇన్స్టాల్ చేస్తాం అయ్యాలి. ఇటు ఉన్నాయి ఇవన్నీ. అన్ని చూసుకుంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ అనేది యూజర్ మాన్యువల్ బ్యాగుల్లో ఇస్తున్నాడు. రెండారల్లా గిస్తురేందుకు ఎవరికి ఇచ్చారు? ఈ 24 అవర్స్ మాకు టెంట్ వేసుకొని అయిపోయేటట్టున్నది. టెంట్ వేస్తూ గైస్ చీకటి అయితే అయిపోయింది. ఒకసారి టెంట్ సైజ్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న టెంట్లు అన్నింటినీ యాడ్ చేసినా కానీ ఇంత పెద్దగా కావచ్చు, చాలా పెద్ద సైజులో అవుతుంది. దీంట్లో మన నార్మల్ టెంట్స్ లాగా ఒకటే సెక్షన్ లాగా కాకుండా మనం 2 సెక్షన్లు అయితే వేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి బయట హాల్ రూమ్ లెక్క. సో అవిటిని కూడా సెటప్ అయితే చేద్దాం. 10 మంది పడతారు ఇలా, మనం 4 కాదు. సో మొత్తానికి గైస్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. మేము ఇక్కడికి ఎన్నిటికి వచ్చినామంటే 2:45 ఏమో వచ్చినాము. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ కూడా టెంట్ మొత్తం పర్ఫెక్ట్గా వాళ్ళేది ఒక సైడ్ వంగినట్టే ఉంది. నెక్స్ట్ టైం వేసినప్పుడు ఎప్పుడైనా సెటిల్ అయితే వేయాలి. సో టెంట్ లోపలికి కనుక మీరు వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద కూర్చోనీకే మన నార్మల్ టెంట్లలో ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అన్ని మా సామాన్లు అన్నీ పెట్టుకున్నాము. లోపల మీరు చూసినట్లయితే ఇంకొక టెంట్ పండుకోనికి మనకి ఎంతైతే జాగా కావాలన్నా అంత జాగా అయితే దగ్గర ఒక 6-7 ఈజీగా వండుకోవచ్చు ఇలా. అండ్ బయట ఇంకా కొంతమంది వండుకోవచ్చు. అంటే దావత్ వేయచ్చు పెద్దగా. చెక్కల కూడా అయితే బాగుంది. ఎట్లుంది ఇప్పుడు చెప్పు. అంతా ఎందుకు చెప్తారు అసలు?
నేను కాదురా నాకేం కాదు అయితే కాదు. సాయింది అయ్యా నాకంటే అయ్యో అయ్యో చచ్చిపెట్టారా కోడి మొత్తం వస్తుంది. కాపాడండి ఓ ఏ అన్నయ్య అని చెక్కలు కూడా అయితే మాత్రం కష్టం. టైర్ మొత్తం ఉసుకపోయింది. ఉసుకెక్కడిది కాడా ఎక్కడిది ఉసుకే గుంజుకాయడంగా ఇచ్చారు అవి శరణ్ ఈత మాటలో వాడు చెప్పడం మర్చిపోయాం. మన టెంట్కి ఒక కిటికీ కూడా ఉంది లొకేషన్ చూడడానికి. ఇక్కడ నుంచి మంచిగా వ్యూ చూడవచ్చు చెరువుని. ఏమేమో ఉన్నారా కూర లోపల కూర్చోరా. టెంట్ వేస్తూ గాయస్ చాలా కష్టపడ్డాము. ఫస్ట్ మేము చేయబోయే యాక్టివిటీ ఏంటంటే వర్షం అవుతుందిగా దమ్మొస్తుంది వేసి దమ్మవుతుందా చేపించుకొని దమ్మవుతుందా? ఒర్రి ఒర్రి మళ్ళా వేసుకుందామా మళ్ళగా ఉన్నట వస్తున్నా మరి క్లాస్ లేదురా కోతి. అదే నేను అడుగుతున్నా నీకేమైందిరా? వెనకపోయింది గొంతంతా. ఎందుకు థమ్స్ అప్ చూడగానే పోయి పోయి చెక్కలు కప్పులు అవి ఏంటి గ్లాసులు లేవు, చూపులే అవి ఏదో ఒకటి భయ్యా పేదాలు సారు 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 ఉన్నట్టే ఉంది అది. రుజారే గిన్నె రైస్ మిల్ ఉన్నది. ఓ తవడ ఇలా తవడు తీసుకు. ఒక అర్ధగంటలో టెంట్ వేసి అయిపోతుంది కావచ్చు. మంచిగా మూడు బాగా ఉంచాలి. రేపటి దాకా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే బిస్కెట్ అయింది మొత్తం. ఇక నా థమ్స్ అప్ లో స్మైల్ బూమ్ వచ్చింది నిజంగా ఇక పెడుతుంది. ఇది పెట్ట ఇప్పుడైతే గాయస్ రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాం చీకటి అయ్యేదాకా. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి మీరు వ్యూ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ వ్యూ చూపెట్టి మొత్తం సినేరియా అయితే గాయస్ మస్తు కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాము. చాలా చాలా ఏంటిది నిన్ను దెబ్బల పెడతాను నాకు ఎరికే. చలో ఓకే ఓకే 1 2 3 రాక్ పేపర్ సిజర్. ఫస్ట్ పెట్టిండు ఆవు 1 2 మీరిద్దరు వీడిని నన్ను. నేను కత్తిర పెట్టుకుంటే కత్తిర పెడతా. మళ్ళా చెప్పిండు బావా పెట్టిండు కూర నువ్వు వీడిని కత్తిర పేపర్ గంట కొట్టాడా ఉందా
చలో చలో రాక్ పేపర్ బాగా ఫస్టే పెట్టిండు పెట్టినరా గిట్ల పెట్టినావు గిట్ట అనుకుంటారు ఇష్టం గిట్ల ఉండాలి చలో చలో రాక్ పేపర్ సీజర్ ముగ్గురము ఒక్కడు సపరేట్ కొడతా మూడు పడ్డాయి రెండు మీకు ఉంది రే రాక్ పేపర్ సీజర్ ఒక్కడు అయ్యో రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళిద్దరు రాక్ పేపర్ సీజర్ బాలేదా ఇది మంచి పద్ధతి కాదే చలో నన్ను లేచి కొడతావు వేరే ఆట వాడే అన్నాడు రాక్ పేపర్ సీజర్ అని వాడే పడాడు. చలో వన్స్ మోర్ రాక్ పేపర్ సీజర్ ముగ్గురు ఇలా ఆడేకంటే దెబ్బలు పడే కరెక్ట్ నువ్వు ఒక గులగుల పెట్టింది వారు రాక ఒక గులగుతంగా అయింది లాస్ట్ ఇదిగా రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళిద్దరిని నువ్వు అంటావు ఇప్పుడు మళ్ళా 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 ఏంటి ఏంటి చెప్పా ఇక చాలు ఇక చాలు ఇంకోసారి ఆడాలి ఆడాలి విపరీతంగా గాయస్ చలి అయితే పెడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మంట అయితే పెడదాం. మంట కోసం మేము కట్టెలు తీసుకురానికి పోతున్నాం. పార్రా సేఫ్టీ కోసం లైట్ మెయిన్ ఇంపార్టెంట్. చెప్పుదే కొట్టుకున్నాడు చెప్పుదే అయిపోయింది మొత్తం అయిపోలేగా చెప్పి కొంచెం మేడం అయిపోయినట్టు ఇక ఉన్నాయి కదా కట్టెలు మన క్యాంపింగ్ కు సరిపడా గాయస్ కట్టెలు అయితే దొరికినాయి మస్తు. ఒకవేళ సరిపోలేదు అనుకోండి అక్కడ పెద్ద షెట్టే ఉంది, ఎండిపోయింది తుమ్మ షెట్టు, అవి తీసుకొని పోతాం. అందరం గాయస్ కట్టెల దగ్గరికి అయితే పోయినాము. మేము ఇచ్చిన కట్టెలన్నింటినీ వీడు గుంజుకొచ్చిండు. వీడే కట్టెలన్నీ తెచ్చినట్టుగా కనబడని ఇగో నెత్తిలో కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు వేసిన అవి దిగి ఎట్లయితే అవి ఉడుపు సరిపోతుంది లోపల కట్టెలు మంచిగా ఎండున్నాయి, మంచిగా బాగా 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 మండుతాయి. నాకు ఇది పైంది పైన మాట్లాడతలే కాలబెట్టిండు. ఎట్టుంది మాత్రం మంచిగా అయిందా? చిలక చిలక అయిందా మంచిగా అయిందా? మంట పెట్టినందుకు గాయస్ మంచిగానే ఉంది. ఇప్పుడు ఎచ్చగా కాకపోతే మంట చల్లారిపోయినాక ఉంటుంది. ఇక లోపలికి దొర్రాలి, ఇక చల్లారి మొత్తం లోపల పోవాలి బెడ్రూమ్లోకి.
ప్రతి క్యాంపింగ్ లాగానే గాయస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా కామెంట్ అయితే ఈ వీడియో పైన. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎవరు అంటే రాకేష్ అని ఉన్నది. 24 hours పెట్రోల్ బంక్లో క్యాంపింగ్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. ఒకటి ఉన్నది మా దగ్గరలో అట్లా వేద్దాం. వర్కింగ్ నాన్ వర్కింగ్ నాన్ వర్కింగ్ వర్కింగ్ ఏదో వెళ్తుంది ఆయన అలా మంట పెట్టినాం అనుకో ఏం లేదు ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్ కెడిక హెలికాప్టర్లో 24 hours క్యాంపింగ్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. మతిని రేపు కొంటుండి అలానే అంతే ఎంత ఎన్నో కోట్ల బుక్ చేసిన ఎంత ఎంతో ఎంత అంటే జస్ట్ 1 crore 1 crore అక్బర్ కొంటున్నా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ స్క్రాప్ కూడా మొత్తం రాదు. అదే రిపేర్ చేసుకుందాం మళ్ళా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పోషెట్టి సూర్య ఉన్నది. అన్న BGMI లైవ్ స్ట్రీమ్ పెట్టండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. గేమింగ్ ఛానల్ క్రియేట్ చేద్దాం ఒకటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుహాసిని జామి అన్నది. అన్న నేను ఎన్ని కామెంట్స్ చేసినా రీడ్ చేయట్లేదు అని అయితే కామెంట్ చేసింది. ఇక రీడ్ చేసిన హ్యాపీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివకుమార్ అని ఉన్నది. మతినన్న సాయన్నని మోసం చేసింది నేను చూసాను అట. ఏం మోసం చేసినవరా? థర్మాకోల్ బాల్ వేసినాం చూడు కార్లా, ఆ వీడియో కామెంట్లో అవుతుంది. మీరే మోసం చేసిరు కదా అప్పుడు మునగకుండా. మతిన్ సాయన్న మోసం చేసింది నేను చూసానట. మన ఇద్దరం మోసం చేసినామాట. ఎవరిని మోసం చేసినాం? మా ఇద్దరిని. ఏమైగా. సో ఇవి గాయస్ నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేస్తా. ఇప్పుడు వచ్చేసి గాయస్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము. డిన్నర్లో ఏంటిది అని అంటే ఎగ్ కర్రీ ప్లస్ రొట్టెలు అన్నమాట. ఎగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి 10 eggs అండ్ రొట్టెలు అల్ల అయితే కవర్లా అవి గరం చేద్దాం. అండ్ ఈ ఎగ్ కర్రీతో అయితే తిందాం. కమాన్ మొత్తం తినవుగా. తిన్నారు వాళ్ళిద్దరు. ఉల్లిగడ్డలు టమాటాలు వేయరు మీ అప్పగారికి. మేము ఆనిస్తాం. ఆర్ యు షూర్? రసం బయట వద్దు అబ్బో వచ్చిందిరా. ఒక్కటి తింటాక అంతే. తీయ అయింది మొత్తం. తినవా? ఒకటే ఒక్కడు తద్దు. నాకైతే ఏం కాలే మరి. దానిలో వచ్చిన సూప్ సాగం తాగి 2 గులాబ్ జాములు తిన్నాడు. సూప్ తాగ మరి షాకే ఒకటే ఉంది. 2 రోజులు మొత్తం గడిబిడా. చేతా లేదు టమాటా పడే అనుకో. ఏంటంటే చూపి అయ్యో మతి నువ్వు ఎన్నది అనుకుంటున్నావు? 4 ఉన్నాయని నువ్వు నేను తినేది ఎన్నది అనుకుంటున్నావు? 10వ కావచ్చు. అయితే 9వ అది. పొడుగుదలు అడుగుతున్నా చెప్పురి. అంగుళం గదిలో 60 మంది. అగ్గిపెట్ట కొలిసిరా? కొలిసినాం. ఏమైనా అని మొగ్గ కానీ మొగ్గ ఏమి మొగ్గ? మతిని మొగ్గ. మళ్ళీ మొగ్గ కాదు, మొగ్గనే కాదన్నట్టు అది మొగ్గ. క్లూ క్లూ ఏమున్నది? క్లూ ఇద్దరు క్లూ ఇరా. ఈ క్లూ వేసుకునే దాంట్లో ఉంటది. ఇప్పుడు అది ఏంటిది? తామర మొగ్గ. మొగ్గ అని మొగ్గ. మసాలా మొగ్గనా? అల్లనే ఉంటది కొద్దిగా. లవంగం. బిర్యానీ మొగ్గ. లవంగం మాట. 2 కొడతాయి, 1 పెడుతుంది. 2 కొడతాయి అట, 1 పెడుతుందట. చీమనా?
కాదు కంద్రీగానా కాదు మరి దేనికి చెప్పండి మరి. దేనికి రిలేటెడ్ అది అయ్యో చెప్పొద్దు అవి చెప్పాలి క్లూ దీనికి రిలేటెడ్ తినేదా దీనికి రిలేటెడ్ దీనికంటే క్యాంపింగ్ మనం చేసుకుంటున్నాం చూడు గుడ్లు గుడ్డు గుడ్డు కోడా కాదు అది అది మిస్లిస్తున్నావు చూడు దానికి రిలేటెడ్ ముక్కు దానికి రిలేటెడ్ అది అది ఏంటిది బ్లూ కలర్ది రగ్గు 2 కొడతాయి ఒకటి పెడుతుందా 2 కొడతాయి ఒకటి కుడతాయా పెడుతూ కుడతాయా కొడతాయా కొడతాయి 2 కొడతాయి ఒకటి పెడుతుంది చలి పెడుతుంది దగ్గరికి వచ్చి కాలాలా అవన్నీ ఏంటి ఋతువులు, చెప్పు ఏంటి చెప్పురు అవన్నీ చలికాలం ఎండాకాలం కాలాలు ఋతువులు ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఉల్లిగడ్డలు వచ్చింది ఇది ఆల్రెడీ పాత వీడియో. ఎవరు? అంటే పిల్ల బచ్చాని తోలు నలుపు తింటే పులుపు ఏంటి అది ఏంటిది తోలు నలుపు తింటే పులుపు అలానే ఉన్నా ఏంటి అది అలానే ఉడితే ఏమిటది కొంచెం చింతకాయ దేనికి రిలేటెడ్ చింతకాయనా? కూతున్నా దింపినా కనబడదు మన స్క్రీన్ చూడు ఇగో ఇగో రీడింగ్ మోడ్ లో పెట్టినా మళ్ళా ఎర్రగా కాళ్ళున్న పాదాలు లేనిది ఏంటిది నీడ అదే కృషి చలో ఇక బంద్ చేద్దాం ఇక వాడు అనుకుంటున్నట్టు నీకు ఇంత నువ్వు గానా ఆల్రెడీ చదివిరు ఇవన్నీ చలో గాయస్ మన గరం గరం గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గుడ్డు కూర చేస్తా. రొట్టెలు టేస్ట్ చేస్తాడా మంచూరియన్ అయితే టేస్ట్ టేస్ట్ ఉప్పు ఉందా గంటగానం ఎందుకు టేస్ట్ కి కర్రీ వేసుకొని తినొచ్చా చెవట్ కాదుందా నిమ్మకాయ వండుకుంటే మస్తు బాయ్ ఇలా డిన్నర్ స్పెషల్ ఏంటిది ఎగ్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి వెజ్ మంచూరియన్, నెక్స్ట్ వచ్చేసి రొట్టెలు, నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు, నెక్స్ట్ వచ్చేసి మతిని గడపని వినిపో నా బోటి తగ్గిన బట్టిగా అయ్యో డిన్నర్ కమాన్ మతిన్ కూర మతిన్ రైట్ పన్నీర్ లేదా పన్నీర్ అది బాగుందండి. ఇప్పుడు వచ్చేసి గైస్ సెకండ్ టైం అయితే కామెంట్స్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ధనలక్ష్మి అని ఉన్నది, సూపర్ వీడియో అన్న, లవ్ యువర్ వీడియోస్ అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దినేష్ అని ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చరణ్ వీడియో అని ఉన్నది, సూపర్ వీడియో అన్న, లవ్ యువర్ టీమ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ శరణ్ కౌశిక్, 1 లెగ్ పైన స్టాండింగ్ 1 అవర్ రివెంజ్ ఛాలెంజ్ అట. ఒకటే కాలం కూడా అన్నాడు గంట సేపు. మతినియానికి ఇవ్వాలి వీడియో ఓడిపోయినప్పుడు ఆ రివెంజ్ ఛాలెంజ్ మతినియానికి మదన్కి ఇద్దాం, ఈజీగా ఉంటా ఉంటావు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జూనియర్ వేదాస్ అని ఉన్నది, మా బాబు కశీష్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ వీడియోస్ చూస్తాడు, మీ వీడియోలు అంటే పిచ్చి అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ కంచె అన్నది, చాలా క్రేజీగా ఉంది వీడియో, చూస్తున్నంతసేపు నవ్వుకున్నాం అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్, మళ్ళీ మిగిలిన రేపైతే అవుతా. ఇప్పుడు కడపండా తిన్నాం, ఇక చేసేది ఏం లేదు, మంచిగా వండుకుంటున్నాము. ఇది ఎంత పెద్ద ఉందంటే టెంట్, మేము 4 కెమెరామెన్, ఇంకొక 2 వచ్చినా బయట వాళ్ళన్నా, లోపల అయితే ఆరామ్సే వండుకోవచ్చు. ఇంకో 10 మంది బీఆర్ఓ తిరుగుతూ ఉంటారు కదా పొలం అక్కడ, వాళ్ళు వచ్చినా కానీ ఇలా వండుకోవచ్చు బయట, పండుకుంటారు కావచ్చు. మంట ఎంత మంచిగా ఉంది, ఇంత లగ్జరీగా గాయస్ ఏ టెంట్ మేము వండుకోలేదు, మంచిగా ఉంది ఇది. డబుల్ ఫ్లోర్ చేద్దాం ఇంకొకసారి చేసినప్పుడు. డబుల్ ఫ్లోర్ డబుల్ ఫ్లోర్ మంచిగా ఉంది కానీ బాంబులు ఏం వేయకుర్రి.
గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. వీళ్ళు వచ్చేసి మంచిగా వండుకున్నారు. వీళ్ళకి కొద్దిగా ప్రాంక్ లాక్క నాకు ఏదో సౌండ్ వినిపించినాయి, అది వినిపించినాయి ఆగమా అని చెప్తా. నేను కొద్దిసేపు ఆడుకుందాం. మంచిగా వండుకున్నారు. ఒక్కొక్కరు గురువు కొడుతురు. ఇంకా అన్నా 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 లేవన్నా, ఏమో సౌండ్ వచ్చింది. అన్నా అన్నా లేవన్నా, అన్నా 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 లేవన్నా, సౌండ్ వస్తుంది. ఏ సౌండ్? వినపడతలేదా మీకు? లారీలు పోతున్నాయి కావచ్చు. అనిపిస్తుంది. లేవన్నా అప్పుడు వస్తుందా? నేను ఒకసారి చూసేద్దాం పా అన్న. ఏంటిరా? లేవు చూసేద్దాం పా. గాడ ఏమో కనబడుతుంది నాకు. గాడ పోదాం పా అన్న. పో ఏడరా? స్ట్రేట్గా కారు మనదే. కార్ ఏదో సౌండ్ వస్తుందన్నా. ఏమైంది? ఏమైంది? ఇప్పుడు వచ్చిందన్న కన్ఫర్మ్. కుక్కలు రావచ్చు. ఆ పులిగిన తిరుగుతుంది అన్నారు కదా, ఇక్కడికి వచ్చిందేమో. సప్పుడుతుందన్న ఇప్పుడు తిరుగుతున్నట్టు. సప్పుడు వచ్చింది. నా డోర్ తీసా, కార్ డోర్ కార్ లాకేలే. ఏమో అన్నా ఉడుతున్నా నాగో. ఇక్కడ కనబడతలే మీకు? అగో ఉడుతుడు చెప్పులు అన్ని బయటనే ఉన్నాయి కదా. పారి చెప్పులేవు నాన్న. గాడు ఉడుతున్నా గల అనబడుతుండా. కాయసాడా దాంట్లో షేప్ అయితే అప్పుడు వచ్చిందంట. కుక్కనా మరి అది ఏందో నా అర్థం తెలియదు. నక్కలు కూడా తిరుగుతున్నాయి బాగా. నక్కన మరి తెలియదు. మొత్తానికి అయితే నాకు కూడా మేము వాటి వేనట్టు అనిపించింది. ఎవరు కనిపించలే. మరి కార్ లాకైనా కార్ తాళం వేడు. గాయస్ తెల్లారుతున్నట్టున్నది. బయటకైతే వచ్చిన మీరు చూడవచ్చు. కొద్దిగా లైట్గా తెల్లారినట్టు కనబడుతుంది. మంచు విపరీతంగా పడ్డది. మీకు దీన్ని చూస్తే కరెక్ట్ ఏర్పడతలేదు కావచ్చు. ఇక ఎంత మంచి పడ్డది చూడండి. మొత్తం వాటర్ కారుతున్నాయి. ఇక్కడిది సైడ్ కనుక మీరు చూసిరు అనుకోండి, ఇక ఎవ్రీవేర్ మొత్తం కూడా ఘోరంగా మంచి పడ్డది. కానీ లోపలికి మాత్రం ఒక్క సుక్క కూడా రాలేదు. అంత మంచి కాపాడుతుంది. ఈ టెంట్ ఏదైతే ఉందో ఇది లగ్జరీ టెంట్ అన్నట్టే, కానీ మనకు రెయిన్ ప్రూఫ్ అనమాట. ఒకవేళ వర్షం పడ్డా సరే లోపలికి ఒక్క సుక్క నీళ్ళు రావు. ఇటువంటి టెంట్లు ఉండాలి అసలు యాక్చువల్లీ చెప్పానంటే. మన వాళ్ళు మంచిగా వన్నారు. ఇప్పుడు కెమెరా సెట్ చేసి మా లోపడే. అసలు నేను ఏమనుకున్నా అంటే బయటకు వచ్చి మళ్ళీ మంట సెట్ చేస్తా అనుకున్నా. కానీ మీరు చూడవచ్చు మొత్తం చల్లారిపోయింది. మళ్ళీ అంటుకునేటట్టు కూడా లేదు. కట్టెలకు పోదామంటే రస్తల వైపర్స్ బాధ. సో అప్పుడైతే నేను కూడా లోపలికి వైపు అంటుంది. Until summer, feeling the warm rays upon my face. Leave all my worries in a gentle breeze. Big sunshine and new life in the way I need. Counting the days until summer, feeling the warm rays upon my face. Leave all my worries in a gentle breeze. Big sunshine and new life in the way I need. నేను లేచే వరకే మన వాళ్ళు అయితే కట్టెలు ఎక్కి రెడీ పెట్టిర్రు. అరే మతిగా లేవడట్నారా? వాళ్ళు లేవడట్నా? లేపి మాట పెట్టినా రమ్మన్నా. సరే మటన్ అయితే పెట్టుకో. Counting the days until summer,
ఏ మదేన్ ఎండ పైనకి వచ్చింది ఇంకా లేచలేరు మా బావ మళ్ళా ఏ మదేన్ లేవు 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 బా లేవు లేవు ఛాయ లోరి 10 నిమిషాలు 10 నిమిషాలట అయ్యా లేవు లేవు నేనైతే ఛాయ్ పెడుతున్నా మరి తాగటోళ్ళు లేవు జల్దీ పెట్టరా మన దాదా. రాత్రి వీళ్ళు లేపిండు కదా ఏమో వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత నిద్ర అంత చక్కగా పట్టలేదు. లేచి అటు ఇటు తిరిగి మళ్ళా వన్నా. అప్పుడు మంచిగా కడకు నిద్ర పట్టింది. 2 గంటలు మంచిగా వన్నా గట్టిగా. అరే చూస్తే ముత్తుకంత పొక్కనే కానీ పానం తిస్తుంది ఇది. అర్థమైందా? పడ్డావని పడే పిక్ పడతా పడితే నూకెత్తా కావచ్చు నేనే. కాఫీ ఏమంటే కళ్ళు చేసిండు. చాపత్త లేదు మంచిగా ఉంది. కాఫీ ఉండేది కాఫీ చేసేసిన చాలా రోజులకు గాయస్ దగ్గర ఒక 1-2 నెలల తర్వాత క్యాంపింగ్ వీడియో షూట్ చేస్తున్నాము. మంచిగా అనిపిస్తుంది. దాంట్లో అరకు కాఫీ అది తీసే పేరు ఉడకపోతుందో దిక్కు నీకు ఉడకపోతుంది ఇట్లా అప్పుడు కటింగ్ షాప్ పోతాడు కడతాడు. కరెక్ట్. ఈ క్యాంపింగ్ చేస్తున్న రోజు మన ఛానల్లో 4 బాక్సెస్లో క్యాంపింగ్ చేసినాం కదా, డిఫరెంట్ కలర్స్ అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ అయింది. దానిపైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్లేయింగ్ విత్ రాక్ స్టార్ అని అయితే కామెంట్ చేసిండు. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఒక్కటే దాని మీద మేము వేస్ట్ అయిపోతే ఛానల్ని రన్ చేయలేకపోతున్నాము. దాని పర్పస్లో మల్టీ కంటెంట్ మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ ఫెయిల్యూర్ అని ఉన్నది. ఎవ్రీడే మార్నింగే వీడియో పెట్టండి అన్న, మీ వీడియోతోనే మా డే స్టార్ట్ అవుతుంది అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ కంపేర్ చేసినట్లయితే మనం మార్నింగ్ అప్లోడ్ చేసిన దానికంటే ఈవినింగ్ అప్లోడ్ చేస్తేనే వీడియోస్ మంచిగా పర్ఫామ్ అవుతున్నాయి. సో ఆ పర్పస్లో ఒక 1 వీక్ ట్రయల్లా కండక్ట్ చేసినాం, అవే సక్సెస్ అవుతున్నాయి. ఈవినింగే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే ఆ వీడియో మార్నింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేందర్ యాదవ్ అని ఉన్నది. నో ఫుడ్ ఛాలెంజ్ చేయండి అన్న, 24 hours లవ్ ఫ్రమ్ మెదక్ అని అయితే కామెంట్ చేసిండు. నో ఫుడ్ ఛాలెంజ్ అంట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాబు గారు వైటీ ఎక్కడి నుంచి వస్తాయన్న ఇలాంటి ఇంటెలిజెంట్ ఐడియాలు అని అయితే కామెంట్ చేసిండు. వస్తూనే ఉంటాయి బ్రో ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేందర్ యాదవ్ బ్రెడ్ ఆమ్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం. ఎడేయాలి అవన్నీ ఎడ దొరకాలి చేసుడే మనమే వీడు చేసుకుంటే ఇస్తూనే ఉంటాడు, తినాలి పక్క అంటే మంచిగా. గుడ్డు మొత్తం గుడ్లన్నీ ఒక నాలుగు కొట్టాలి అన్న, అలా ముంచుకుంటే వేసడే. ఇప్పుడు వచ్చేసి గైస్ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. దీంట్లో ఎట్లా అంటే మంచిగా 3 ఛాన్సులు వస్తాయి. దీన్ని వేయాలి. ఒకవేళ కరెక్ట్ పడ్డా అనుకో 3 వాడిని ఏమనద్దు, వాడు అందరినీ కొడతాడు. ఒకవేళ కరెక్ట్ వాళ్ళ అందరు వాడిని గుర్తారు. చాలా చెప్తాను అది కాదురా ఇదిరా, అది పడది. చల్ మతే 3 ఛాన్సులు మళ్ళీ ఇక్కడ మధ్యలో మీదకి ఎందుకురా మిమ్మల్ని కొట్టాలిగా నేను. కొట్టవు అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. మరి చేతితో కొడుతుంటా గుర్తులేడు. ప్రాణం కొట్టిన కదా ప్రిపేర్ చేయాలి. ఇడా కదా నువ్వే ఇంకోసారి 3 ఛాన్సులు ఉన్నాయి. ఎప్పుడు పడ్డా సరే చిలకకి అర్థం కాలే ఇంకా ఏం జరుగుతుందో. రోబాట్ అది ఇంకోటి ఉందిగా రెడీగా అర్రీగా ఇంకేంది 4 పడ్డాయిరా. వేస్ట్ ఇంకా 2 సార్లు ఉందిగా. మా చిన్నకి ఎట్లా పడ్డదిరా. అది కొద్దిగా ఉండాలి, దానికి గుజ్జు ఉండాలి. ఇంకొకటేసారి చిలుక పడుతుందో చిలక అబ్బో ఒకటేసారి కమాన్.
నా చేయి మీద గుద్దిండు. బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు మన దగ్గర, డైరెక్ట్ లంచ్గానే మొత్తం ఇక ప్రిపేర్ చేస్తున్నాం. ఏమున్నాయన్న మన దగ్గర? కాలాలా కొన్ని టైం వచ్చేసి 11:46 అయితే అవుతుంది. ఇదే ఇక మా లంచ్ అన్నీగా. చిప్స్ గాయస్ కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చినాము. మస్తున్నాయి టేస్ట్. దిల్ చాహే ఖాతే జాయ్ అట్నే ఉన్నది ఇవి టేస్ట్. మురుకులు మస్తుంది. బ్రేక్ఫాస్ట్కు దూరంగా లంచ్కి దగ్గరగా ఉన్నాం. సో అందుకే ఇక రెండింటిని కలిపేసి తిందామని చెప్పేసి ఈ మూరమూరలు అంటారు, మా సైడ్ అయితే పేలాలు అంటారు. పేలాలు అయితే వేసుకుంటున్నాం. వెరీ ఈజీ. స్టాయిల్ వేసేసుకోవాలి, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇలా వేసేసి కలుపుకొని తినుడే. ఇక ఏం లేదు కలపాలి, చేయి కలుపుకున్నా ఇంతకుముందే. మీకు ఎక్స్ట్రానా ప్యాజ్ డాలో కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇటుసాక కడిగేలే ఇంత పెద్ద మామూలుగా ఉండదు మరి. నెక్స్ట్ వచ్చేసి గిట్ల అయితే ఎట్లా? అసలే మనం అది పానీపూరి బండి పెడదాం అనుకుంటున్నాం. నువ్వు గిట్ల కడిగితే లాసే. ఇక ఒక్కొక్కరు 2 ఉల్లిగడ్డలు పోతాయి. వినాయకులు అది వేసినాక ఇద్దరు తీయన్నా మరి. ఎలా నాలే కొంచెం తీరా చాలు తీరా. చూడు చూడు చూడు, ఇదే వస్తుంది మొత్తం. వస్తున్నాయి. చిలకానికి చాలా పడట్టున్నాయిగా. అడుగు అడుగు పడ్డది నీకు. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే మా దగ్గర ఉంది. దీన్ని అయితే తింటున్నాము. ఇప్పుడు ఇది వేస్ట్ అయినా, ఇది పింక్ కలర్. తినొచ్చు, ఏం కాదు. టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుందంటే 1:26 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు కావడా. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని తిందాం. మంచిగా 2 ముక్కలు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి గైస్ కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మున్నాబాయ్ గేమింగ్ అని ఉన్నది. అన్న ఫ్రీ ఫైర్ ఆడండి అన్న, లైక్ దిస్ కామెంట్ అని అయితే కామెంట్ చేసిండు. ఆడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లావణ్య పండకంటే ఉన్నది. అన్న ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేయండి ప్లీజ్ అని అయితే కామెంట్ చేసింది. వస్తే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తే అన్నీ అరే అది ఎగురొచ్చి కన్నువాగుతారా అన్ని రకాల వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాయల్ చెన్ను అని ఉన్నది. సాయన్న ప్రతి ఛాలెంజ్లో మతిన్ ఫుడ్ ఐటమ్స్ని
అందరూ తింటున్నారు ఆపండి అని అయితే కామెంట్ చేసిండు. అందరి ఫుడ్ ఐటమ్స్ తింటావా అన్న చెప్తుండు ప్రతి ఛాలెంజ్ లో మతీన్ ఫుడ్ ఐటమ్స్ లను అందరూ తింటున్నారని కామెంట్ చేసిండు. విని అందరు తింటున్నాడా తిన్నాడు వానికి అర్థం కాదు. వాణి మనం తింటున్నామట. మోసం చేసి తింటున్నారు. మతిని అమ్మాయి అన్నట్టు వాడు తినేది ఎవరు చూస్తలేరు. ఇదే వీడియో క్లారిటీగా మళ్ళొకసారి చూడు జూమ్ చేసి. వాడు మంచికొక ఐటమ్ అందరు తిన్నాడు. నాన్నకైనా అరటిపండు తిన్నాడు, నేనకైనా శనగలు తిన్నాడు, జ్యూస్ తాగిండు, కోకోకోలా తాగిండు, కేక్ తిన్నాడు, అన్ని తిన్నాడు. మళ్ళీ కామెంట్ చేస్తారు చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మల్లోజు కౌటిల్య ఉన్నది. అన్న 1 మిలియన్ తర్వాత అయినా 24 అవర్స్ క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేస్తున్నాం 24 అవర్స్ క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రషి ఓగా ఉన్నది. హాయ్ బ్రో, నైస్ వీడియోస్. ఒకసారి పికాక్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని చేయండి బ్రో అని అయితే కామెంట్ చేసిండు. అదే ఫస్ట్ టైం వింటున్నాం. పికాక్ రెస్టారెంట్ ఏడున్నది చూద్దాం. బిల్డింగ్ నెమల్ రెస్టారెంట్. సో ఇవి నేను చదివిన 3rd టైమో 4th టైమో కామెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైం 1:32 అయితే అవుతుంది. ఇక వెయిట్ చేయాలి. ఇంకెంత టైం ఉందంటే కరెక్ట్గా అంటున్నది. ఇప్పుడైతే ఒక కొత్త గేమ్ ఆడుతున్నాం. ఇదివరకు ఎప్పుడు ఆడలేదు. కోతియాడు ఇప్పుడే చెప్పిండు మాకు ఇట్లా వేయాలన్నట, దీని మీద ఉల్టా వేయాలన్నట, దీని మీద ఇట్లా వేయాలన్నట, మళ్ళీ ఉల్టా చూడు చూస్తే అర్థమవుతుంది. గుద్దుడే తెల్లప్ప కర్రప్ప. కోతి నువ్వుగా కోతిగాడు ఫాస్ట్ ఫాస్ట్ వేయాలి. గిట్లా చూసుకుంటే ఎవడైనా ఎత్తాడు. మొదలకైంది ఇస్తున్నావు గది ఏరా ఏయ్ కమాన్ కూరా ఉంటలేదు బాగా ఇంకా బాగుంది. కమాన్ మెల్లగొట్టరు గిన్నె దెబ్బలు తాకుతున్నాయి. కమాన్ కూరా నాలుగు పడ్డాయి. ఎప్పుడు రిటర్న్ చేస్తా అయిపోయింది అంతే. వస్తుర్రు తీసేసిండు. అదే మొదలకెళ్ళి వదిలొస్తుంది, లైన్ వస్తలే లేదు. అది అట్లనే కన్ఫ్యూజ్ అవుతుంది మరి. ఇది హైలైట్ చాట్. మధ్యలోకి వస్తుంది, కిందకి వస్తలేదు మొత్తం. ఇదేంది అప్పేసిండు మధ్యలో, మధ్యలోకి తీసి మళ్ళీ నాది కాదు నేనేగా. ఇదే దెబ్బలు పడ్డానికంటే గాయస్ ఈ చేతులు నొచ్చడే ఎక్కున్నది. ఘోరంగా సుర్రం అంటే అందరు చేతులు ఇట్లా కొట్టిరు కదా అందరూ. చూపిస్తుంది. ఇంకోటి ఉంది గేమ్, మనం వాడేయాలి. మనం ఏంటిది గిల్లేం పడతాయి. ఎత్తుకోనికి ఇట్లా ఇసిరేద్దాం. నా ఫోన్ ఏది? అక్కడ ఒక జేబు ఉన్నది, మీకు కనబడుతుంది కావచ్చు. ఈ టమాటాని 3 ఛాన్స్ల జేబులు వేయాలి. లేకపోతే అలా మునగాలి, చెర్ల మునిగి రావాలి. ఫస్ట్ 3 ఛాన్స్ వంగాలి కొద్దిగా. 2 డిస్టర్బ్ చేస్తాను. డోంట్ టచ్. వర్బల్ గా డిస్టర్బ్ చేసేసి. కమాన్ చలో కమాన్ చూస్తాను. అంతలేరా ఫస్ట్ వేస్తున్నా, నాకు కూడా ఛాన్స్ ఉన్నది. ఉండదు మరి. నెక్స్ట్ ఇవ్వాలమ్మా నువ్వే. పట్టుడు అందరినీ కొట్టచ్చా?
అందరిని కొట్టాలి. ఎట్లా లేదు ఛాన్స్ వాళ్ళకి అయిపోయి పడకుండా కొడతాగా. కమాన్ మతిన్ పనులు కొట్టుకుని ఎత్తాను కమాన్ ఫస్ట్ సాయం కొడతా. నీ ఛాన్స్ అయిపోయింది. ఎట్లా కొట్టలేవు. ఏం కొట్టలేదా? సరే ఇది పడుతుంది చికెన్. మూల కూర్చుంటారు కదా. ఇట్లా తిరుగుతా అంతే. ఏయ్ ఇదేంది చలో దగ్గర ఒప్పించుకోదు. నాకు తెలియాలి. దూరం చూస్తా మళ్ళా. దగ్గరున్నావు. ఇదే మంచిగా పడుతుందా మళ్ళీ ఫస్ట్ మనం ఆడుకుందాం ముగ్గురం. భయపడుతుండు అన్ని దెబ్బలు పడుతున్నాయి. కమాన్ పడకపోతే పడితే కొట్టుడు, పడకపోతే ఏం లేదు. అట్లెట్లుంటది రివర్స్. నువ్వు పడితేనే కొట్టచ్చు అన్నట్టు, పడకపోతే కొట్టద్దు ఇక. నిన్ను కొట్టాం గంటే. అబ్బా అయిపోయింది. నీకు ఉందిరా ఇక. అప్పుడు ఇక్కడ చదివినప్పుడే బాడీ ఇలా పడ్డది రో. పంజేరే 3 పడ్డాయి. ఇప్పుడు దూరం ఉంటే పడతలేదు. కోతికి ఈసారి ఉన్నట్టే ఇక. కోతి పని అయిందిరా ఇక. ఒకటే ఛాన్స్ అడా. ఆపేదా ఇక. దెబ్బలు పడతారు. ఇంకా నువ్వు కాడుకొని వేసినప్పుడు లేదు ఒక వరకు వచ్చిందా. ఏంది పెడుతున్నావు పడది. చాలా అంటే చాలా గాయస్ ఈ క్యాంపింగ్లో అయితే ఎంజాయ్ చేసినాము. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:36 అయితే అవుతుంది. ఈ టెంట్ వేయనీకి దగ్గర 2 గంటలన్నర పట్టింది. ఫస్ట్ టైం వేసినాం కాబట్టి దీన్ని క్లోజ్ చేసుకునేసరికి 2 గంటలన్నర ఏం పట్టకపోతుండొచ్చు, కానీ మినిమం గంట సేపు అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఏం చేస్తున్నాం అంటే టెంట్ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తున్నాము. 2:45కి నిన్న మనం క్యాంపింగ్ స్టార్ట్ చేసినాము. 2:36 అవుతుంది కదా, ఇంకా 9 మినిట్స్ అవుతున్నది. సో ఫటాఫట్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. 2 గంటలన్నర అయితే పట్టలేదు, కానీ దగ్గర 20 మినిట్స్ అయితే పట్టింది. టైం మీద చూడవచ్చు 2:56 అయితే అవుతుంది. సో మన క్యాంపింగ్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి 24 అవర్స్ ఈ లగ్జరీ టెంట్లో చెరువు పక్కన అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. మేము యూజ్ చేసిన ఐటమ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మొత్తం అంటిపెట్టేసినాము. చెత్త అంతా ఇక ఇక్కడనే అయిపోతుంది అన్నట్టు. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అన్నా నీకు కూడా చెప్పాలా? నిన్న ప్రాంక్ చేసిన మీ మీద. ఏం ప్రాంక్? ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాడు వాడు. ఓలు నేను ప్రాంక్ చేసిన నిన్న బెదరలే నువ్వు అనలే. రాత్రా నిజంగా కాదా? నిజంగానే